అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులు మీ బేబీ మూమెంట్స్ ఎలా చేస్తుంది, తక్కువగా చేస్తుందా, అసలు మూమెంట్స్ అనేవి ఎలా మనం గుర్తించాలి, ఎప్పటి నుంచి మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి, మూమెంట్స్ తెలియకపోతే ఏం చేయాలి అని బేబీ మూమెంట్స్ గురించి వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చాలామంది గర్భవతులు కడుపులోని శిశువు ఎలా ఉంది, బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియడం లేదే అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ భయపడకండి. సాధారణంగా చిన్నారి తన యొక్క కదలికను 13వ వారంలో స్టార్ట్ చేస్తుంది. కానీ మనకు కొంచెం ఆలస్యంగానే తెలుస్తుంది. శిశువు యొక్క కదలికలు మీ యొక్క గర్భాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు. మీది గనక మొదటి గర్భం అయితే మీకు శిశువు కదలికలు చాలా లేటుగానే తెలుస్తాయి. అంటే 20 వారాల తర్వాత, అంటే 5వ మాసం మధ్యలో లేదా 5వ మాసం పూర్తయి 6వ మాసం పడిన తర్వాతనే మొదటిసారి గర్భవతులకు మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. ఒకవేళ మీది కనుక 2వ లేదా 3వ గర్భం అయితే చాలా తొందరగానే తెలుసుకోవచ్చు. అంటే 16 నుండి 18 వారాల లోపలే మీకు బాగా మూమెంట్స్ అనేవి కనిపిస్తాయి. కానీ ఒక్కసారి గనక మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి అంటే బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కడా కూడా ఆగిపోవండి. బేబీ మూమెంట్స్ అనేవి ఎలా కౌంట్ చేసుకోవాలి, అసలు ఏ మాసం నుంచి కౌంట్ చేయాలి అని చూసినట్లయితే, సాధారణంగా 7 నెలల వరకు మీరు బేబీ మూమెంట్స్ కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఆ టైంలో బేబీ అయితే బాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మీకు మూమెంట్స్ కౌంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ 8వ మాసం వచ్చేసరికి బేబీకి స్థలం అనేది ఇరుకైపోతుందండి. కడుపులో బేబీ ఫ్రీగా మనకు తిరగలేదన్నమాట. సో దీనివల్ల మూమెంట్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి 8వ మాసం నుంచి మాత్రం బేబీ మూమెంట్స్ అనేవి మీరు కౌంట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సాధారణంగా బేబీ కౌంట్ అనేది ఎలా చేయాలని చూస్తే, ఒక రోజుకు మినిమం 10 మూమెంట్స్ అనేవి ఉండాలండి. అది ఉదయం 3, మధ్యాహ్నం 3, రాత్రి 3గా మీరు గుర్తించవచ్చు. అంటే సాధారణంగా మీరు భోజనం చేసిన తర్వాత 1 అవర్ లోపల మూమెంట్స్ అనేవి అధికంగా ఉంటాయి. నార్మల్గా అందరి ప్రెగ్నెన్సీలోనూ ఇలాంటి మూమెంట్స్ అనేవి మీరు గమనించవచ్చు. సాధారణంగా అయితే ఈ మూమెంట్స్ అనేవి నార్మల్ ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. బట్ కొన్నిసార్లు కొంతమందికి ఉమ్మనీరు కనుక ఎక్కువగా ఉంది అంటే మీకు శిశువు కదలికలు అనేవి కొంచెం తక్కువగానే కనిపించవచ్చు. బికాస్ ఎక్కువగా నీరు ఉండడం వలన మూమెంట్స్ అనేవి తగ్గచ్చు. దీంతోపాటు మీది కనుక ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కడుపు అయితే, ఫ్యాట్ ఎక్కువగా ఉంటే మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియవండి. సో ఈ 2 రీజన్స్ వలన మీకు మూమెంట్స్ అనేవి తెలియకపోవచ్చు. ఒకవేళ బేబీ మూమెంట్స్ చేస్తున్నా కూడా మీకు ఆ యొక్క మూమెంట్స్ అనేవి తెలియకపోవచ్చు. అలా మీరు బేబీ మూమెంట్ గురించి ఎక్కువగా వరి అయ్యేవారు అయితే మీరు తప్పకుండా డాక్టర్ను కలిసి మీ మూమెంట్స్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పి ఒక స్కాన్ అనేది తీయించుకోండి. అందులో బేబీ ఆరోగ్యం అనేది తెలుస్తుంది. బేబీ కనుక ఆరోగ్యంగా ఉంది అంటే మీకు స్కానింగ్ రిపోర్ట్లో తెలుస్తుంది. కాబట్టి మీకు మూమెంట్స్ తక్కువగా ఉన్నా కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇదండి బేబీ మూమెంట్స్ గురించి మనం వివరంగా ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.